బగారా రైస్ విత్ చికెన్ కర్రీ చూసిద్దామా. హాయ్ హలో గాయ్స్, దిస్ ఈజ్ జయశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్. నేను బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేశాను. ముందుగా అయితే బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. బండి తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మంచిగా కలపాలి. అది కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. నాకు రైస్ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకుంటాను. అయితే స్టవ్ సిమ్లో పెట్టాను అనుకుని ఫుల్ పెట్టేశాను. మా పాప ఏడుస్తుందని అక్కడికి వెళ్ళొచ్చేసరికి అది అడగంటిపోయింది. కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది. బగారా రైస్ వాటర్ యాడ్ చేస్తే ఎలా వచ్చింది చూడండి కలర్. ఇక్కడ నేనైతే వాటర్ ఏం కొలత చూసి వేయలేదు, రైస్ క్వాంటిటీ బట్టి వేసాను. తర్వాత అందులోనే నానబెట్టుకున్న రైస్ కూడా వేసి ఒక 15 minutes వదిలేసా. రైస్ అయితే మంచిగా అయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇంకో గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా వేసాను. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి అందులో పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలిపి అందులో పసుపు వేసా. పసుపు అయితే ఏ కర్రీలో అయినా ఎక్కువనే వేస్తాను నేను. పసుపు వేసిన తర్వాత కలిపి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసేయాలి. చికెన్ ముక్కలకి అంతా పట్టుకునేలాగా కలిపి మంచిగా దానిపైన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేసేయాలి. అయితే ఒక 10 minutes తర్వాత మంచిగా కుక్ అయింది చికెన్ అయితే. ఇలా ఉడికిన తర్వాత అందులో కారం 2 spoons వేసాం. మేమైతే కారం ఎక్కువనే తింటాం. 2 spoons కారం వేసి కలుపుకోవాలి. మా ఆయనకు సూప్ కావాలి, అందుకే అందులో వాటర్ యాడ్ చేశాను. నాకేమో దగ్గరగా ఉంటే ఇష్టం, ఆయన కోసం చేయాలి కాబట్టి కొంచెం సూప్ వేసి లాస్ట్లో ఒక 10 minutesలో మసాలా వేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంతే, నేను సింపుల్గా ఇలా చేస్తాను నేను చికెన్ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.